నామినేషన్ల మొదలు నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు అన్నట్టుగా ఉంది తెలంగాణ పల్లెల్లో సీన్. దసరా బోనాల పండుగ ఒకేసారి వచ్చినట్టుగా పల్లెల్లో ఎన్నికల జాతర షురు అయిపోయింది. ఇక తెలంగాణలో ఏ రచ్చ పండు దగ్గరకు వెళ్ళినా కూడా సర్పంచ్ ఎన్నికలే ట్రెండింగ్ టాపిక్. ఆ ఎల్లయ్య పోటీ చేస్తారట, ఈ మల్లయ్య సర్పంచ్ రేసులో ఉన్నారట అంటూ చర్చ. తెలంగాణలో స్థానిక ఎన్నికల కోడ్ పూసి 24 గంటలైంది. తెల్లారితే మొదటి దశ పోలింగ్ జరిగే ఏరియాల్లో నామినేషన్లు షురు. కేవలం కొన్ని గంటల్లోనే నామినేషన్లు మొదలు కాబోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు ఆశావహులు. ఇప్పటికే నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవాళ్లు నామినేషన్ కావాల్సిన పత్రాలు రెడీ చేసుకుంటున్నారు. మరోవైపు మంచి ఘడియల కోసం పంచాంగాలు, క్యాలెండర్లు తిరిగేస్తున్నారు ఆశావహులు. పల్లె పౌరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికలు జరిగేది పార్టీ గుర్తుల మీద కాకపోయినప్పటికీ తమ మద్దతుదారులు, అనుచరుల్ని పోటీలోకి దింపి గెలిపించుకునేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నాయకులు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, రాష్ట్ర స్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే గ్రామాల్లో ఉన్న నాయకులే కీలకం. పార్టీ కోసం, నేతల కోసం కార్యకర్తలు బలంగా నిలబడతారు కాబట్టే నాయకుల హవా. అలాంటి కార్యకర్తల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంది. అందుకే తమ అనుచరుల్ని గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీల మద్దతు కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా, మండల అధ్యక్షుల దగ్గరకు ఆశావహులు పరుగులు పెడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టైంలో మీ గెలుపు కోసం మేము కృషి చేశాం, ఇప్పుడు మాకు సహకరించండి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వండి అంటూ నేతల దగ్గరకు వెళ్తున్నారు. పార్టీల సింబల్స్ లేకున్నప్పటికీ ఆయా పార్టీల మద్దతును బట్టే ఫలితాలు ఉంటాయి. దీంతో నేతలతో మంతనాలు సాగించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పోటీ విషయంలో స్పష్టత వచ్చిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కుల సంఘాల సమావేశాలు, పలకరింపులతో స్పీడ్ పెంచారు. గ్రామ పెద్దల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అతి తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు గ్రామ, మండల స్థాయి నేతలతో సమాలోచనలు సాగిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం సహా అన్ని పార్టీలు పావుల్ని గదుపుతున్నాయి.